ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఒక పీకే ఉన్నాడు, మరో పీకే వస్తే యాడ్ అవుతారు తప్ప అంతకు మించి ప్రభావం ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలను మార్చొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం మార్పులు చేయొద్దా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలవటం అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత తీవ్రంగా అయితే పరిగణించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముందు నుంచి కూడా ఐపాక్ టీం అన్నటువంటిది ఉన్నది. ఐపాక్ టీం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధంగా ఉంది. కాబట్టి మాకు ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి వ్యక్తి ఐపాక్ టీంని విడిచిపెట్టి ఆయన ఓన్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని బీహార్లో ఆయన పోరాటం ఆయన చేస్తూ ఉన్నారు. అందుకని మాకు ఆయన ఎవరితో కలిసినా కానీ వీ డోంట్ మైండ్. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో పీకే తెలుగుదేశం వాళ్ళతో ఉన్నారు, ఇంకో పీకే యాడ్ అవుతారు తప్ప దట్ డజంట్ మ్యాటర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాలు మార్చుకోవచ్చు, ఆయన ఎందుకు గాజువాక మార్చుకోవాలా? ఓడిపోతాడన్న భయమా, ఓడించేస్తారన్న భయమా, అక్కడ ఆయన పరిస్థితి బాగలేదు అన్నటువంటి భయమా? అందుకనే కదా ఆయన మార్చుకుంటా ఉన్నాడు. ఎక్కడ గెలుస్తామనుకుంటున్నాడో అక్కడ ఆయన పోటీ చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు మార్చుకుంటే ఒప్పది, అది వ్యూహంలో భాగం అవుతుంది. మా పార్టీలో మేము సమన్వయకర్తలు మార్చుకుంటే అది మాకు భయం అంటారు. ఎలా సాధ్యం? చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం, చంద్రబాబుకు ఊడిగం చేయడం కోసం నువ్వు పార్టీ పెట్టాలా? అదేదో నేరుగా నువ్వు తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. లేదనుకుంటే పార్టీని అందులో విలీనం చేయి. నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోతుందని నేనైతే భావిస్తాను.